ఎంత జంప్ ఉంటావురా నువ్వు? జంపు కథ ఉంటే ఉన్నిలే. నువ్వు నారాయణ అనేది చాలు. ఈ ఊర్లో నారాయణ గారి పేరు ఎత్తద్దు. మీ ఊర్లో నారాయణ గారి పేరు ఎత్తకూడదు. వద్దు. ఎలా నారాయణగా నేను అనకూడదు. ఏమే నారాయణ కూడా మెక్కం తోడుకోమన్నా మా ఎక్కనన్నా తోడుకొని పోని, మా ఇంట్లో కుక్కనన్నా తోడుకొని పోనిలే. నారాయణ గారి పేరు ఎత్తద్దు ఈ ఊరు లోపల. ఓహో, ఈ ఊర్లో నారాయణ గారి పేరు ఎత్తకూడదు. అనొద్దు. వద్దులేనా? నారాయణ వద్దు కదా? వద్దు. వద్దు కదా నారాయణ? వద్దు పో. నారాయణ వద్దు. వద్దు కదా? వద్దు రండి, ఇంకా వద్దు. వద్దులేనా? వద్దు అని పేరు ఎత్తద్దు. నారాయణ వద్దు. వద్దురా నాయన, వద్దురా. వద్దులేనా? ఎన్నిసార్లు చెప్పాను నీకే? వద్దు పో. నారాయణ వద్దు. వద్దండి, ఇంకా మన పేరు ఎత్తకూడదు. ఓహో, నారాయణ పేరే వద్దా? వానికి నాకు మన పెద్ద గలాట్ అయింది కాబట్టి మన పేరు ఎత్తద్దు. మా నాయన, మా నాయన. నారాయణ వద్దంటే మధ్యలో మీ నాయన మా నాయన ఎందుకురా? ఎలా మా నాయన కూడా వద్దా? మీ నాయన వద్దు, మా నాయన వద్దు. ఓహో, మెక్కంతో నారాయణ వద్దు. ఓహో, మెక్కం తోడుకోబోయే మా నాయన కారణమా కదా? అందుకే చూడు, నారాయణ కానీ పేరే వద్దా? వద్దా. చిన్న ఆంధ్ర కాబట్టి అవు నాకు ఇష్టం వచ్చిన పాట పాడుకుంటా. నారాయణ మీ నాయన వద్దురా. ఓ, రెండు నాయనలు వద్దు. ఎట్లా? ఇంకో రెండు నాయనలు. రెండు నాయనలు అంటే ఇట్లా కాదు బాయ్. ఇంకెట్లా? రెండు నాయనలు అంటే ఇట్లా. అట్లా బాత్రూమ్ అనుకుంటారు పిల్లలు. బాత్రూమ్ అంటే ఇట్లా వెనక తిప్పి ఇట్లా వంగిచ్చి వేసేస్తువా? ఏ పాప చిన్నగా నీ మొమ్మయ్యా, చిన్నగా కూర్చుతాడు అట్లే. తెల్లారుతుందా వేసేదే? హలో, నువ్వు వేసిన నోటి ఈడేప అయిపోతూ పడిపోయి. అన్నా నారాయణ గారి పాటే వద్దా? వద్దు, మంచి పాట పాడరా. సరేనా? కొల్ల కొల్లారు పేట నది మాలూరు పేట, కొల్ల కొల్లారు పేట నది మాలూరు పేట, నది మాలూరు పేట నది కొల్ల కొల్లారు పేట నది మాలూరు పేట. వానికి నేర్పిస్తే వీనికి నేర్పిస్తే, వానికి నేర్పిస్తే వీనికి నేర్పిస్తే, తుమ్మ చెట్ల బడి మేక గణమూర్తి వాడు తుమ్మ చెట్ల బడి మేక గణమూర్తి వాడు, తుమ్మ చెట్ల బడి మేక ఇందువరకునే పాట బాగుందిరా. మంచి పాట పాడతాను. ఇదే పాట కంటిన్యూ ఏంటమా? ఏం పాడింది నువ్వు? కొల్ల కొల్లారు పేట. అది కాదు, దాని తర్వాత నాది మాలూరు పేట. నీది మాలూరు అన్నా కానీ బెంగళూరు అన్నా కదా బాయ్. అదేందో తుమ్మ చెట్లు అంటే అది పాడు. అదేనా? ఏ తుమ్మ చెట్లో బడి మేక. అదే అదే కదా? అదిరా, నాకు తెలుసు నీకు అదే ఇష్టం. పాడు. ఏ తుమ్మ చెట్లో బడి మేక దానమూతి నువ్వు నా అట్లా కాదు పాట ఉండేది. ఇంకెట్లా? తుమ్మ చెట్ల బోడి మేక దానికి ఉంది పెద్ద తోక. ఏ తుమ్మ చెట్లో బోడి మేక కూర్చోరా గండునా కొడక. దేవుడు రాసింది, నేనే రాసిందే. వచ్చిన పొరపాటు లేకుండా రాసినావు. ఏం జరుగుతుంది నీతన్నా? అప్పయ్యా, ఇది యావరాజ్యం అనుకుంటున్నావు? ఇది ఇది కొత్త కోట. ఏయ్, కొత్త కోట శామ్యాలు ఇంకా ఆపకుండేది కొత్త కోట. ఆపక కొత్త కోట. ఇది పాలకొండాపురి పట్టణము. పాలకొండపురి పట్టణము. ఓ, చెప్పులేస్తారు ఈ ఊరోళ్ళు మళ్ళా. పాలకొండ అంట కొత్త కోట ఇదే. పాలకొండారు ఇది. పాలకొండ. ఇక్కడ పరిపాలించేది శీలం చిన్నాగిరెడ్డి. శీలమ చిన్నాగిరెడ్డి వారు. ఆయన దగ్గర నేను గుమస్తాగా పనులు పెడతాండా. పనులు పెట్టు. ఆయన దగ్గర బుద్ధిగా పని చేసుకొని నా పేరు నిలబెట్టాలి నువ్వు. సరేనా? సరేనా? నీ పేరు నిలబెడతా పోనా? సరే సరే, నీ పేరు బాగా నిలబెడతానన్నా. నిలబెట్టాలప్పా. అయ్యా, కొత్త కోట్ల బస్ స్టాండ్ లో నిలబెట్టేస్తాను. ఎట్లా? పెద్దగా ప్రేమ కట్టి మళ్ళా పుట్టిరా మిత్రమా శ్రద్ధాంజలి అట్లా చచ్చిపోయిన వాళ్ళకి చేసేదే. అవును, సరేలేనా? ప్రజలారా, అంటే ఈ రోజున కొత్తకోట గ్రామంలో పూల వెంకటరమణ గారు స్వర్గస్థులైనారు కాబట్టి
వాళ్ళ కొడుకులు కోడాండ్లు అల్లుళ్ళు ఆడబిడ్డలు మనవళ్ళు మనవరాళ్ళు ఎల్లరూ చేరి శ్రీ కదిరిదేవుని పరమ భక్తుల పత్యవర్త శాసవుల చిన్నమ్మ నాటకం ఏర్పాటు చేసినారు. చిన్నమ్మ నాటకం అంటే మొట్టమొదటిగా పాల్గొండ పరిపాలన చేసి చిన్నాగిరెడ్డి వచ్చారు. వాడిని వచ్చినప్పుడు నన్ను పిలిచావేమయ్యా? జై బోలో చిన్నాగిరెడ్డికి, జై బోలో చిన్నాగిరెడ్డికి. నాకే నువ్వు పెట్టుకో.